జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలకు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత పేర్లను అయితే మార్చగలుగుతోంది, కానీ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ను మాత్రం చెరిపేయలేకపోతుంది. చివరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పేర్లనే చెబుతున్నారే కానీ చంద్రబాబు నాయుడు గారు మార్చిన పేర్లను మాత్రం చెప్పడం లేదు. తణుకు ఎమ్మెల్యే ఒక సందర్భంలో ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాలు అని మాట్లాడారు, రైతు భరోసా కేంద్రాలు అంటూ మాట్లాడారు. అలాగే రైతులు ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో లిస్టులు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటా రైతులకి నిజానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన పాపులారిటీని తీసుకొని వచ్చిన ఈ గ్రామ వార్డు సచివాలయాల పేర్లను అలాగే రైతు భరోసా కేంద్రాల పేర్లను మార్చేశారు. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. గ్రామ సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామాలుగా మార్చి ఎల్లో రంగులు కూడా వేసుకున్నారు. ప్రజలే కాదు, చివరకు తెలుగుదేశం పార్టీ తణుకు ఎమ్మెల్యే రామకృష్ణ కూడా అసెంబ్లీ వేదికగా రైతు భరోసా కేంద్రం, గ్రామ వార్డు సచివాలయం అని ఈరోజు మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన బ్రాండ్ ను పేర్లు మార్చి చెడిపేయాలనుకుంటున్నా కూడా తొలగించలేకపోతుంది కూటమి ప్రభుత్వం అన్నది అర్థమవుతుంది. ఇకపైన టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకుంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, గొడ్డలి పార్టీనే అనాలి, వైసీపీ అనకూడదు, జగన్మోహన్ రెడ్డి అనకూడదు, గొడ్డలి పార్టీ నాయకుడే అనాలి అని నేతలందరికీ హితబోధ చేసినట్టుగా ఇకపైన ఇలా పేర్లు పలకాల్సి వచ్చినప్పుడు కూడా ఆర్బీకే సెంటర్లు అనకూడదు, రైతు సేవా కేంద్రాలు అనాలి, సచివాలయాలు అనకూడదు, స్వర్ణ గ్రామాలు అనాలి అని ఆదేశాలు కూడా టెలికాన్ఫరెన్స్ లో మరి జారీ చేస్తారో ఏమో చూడాలి. దాంతోపాటు ఈరోజు అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు పంటల బీమా పైన మాట్లాడారు. చేతులెత్తి రైతులకు దండం పెడుతూ ఉన్నాను, ఎల్నీలో వచ్చింది, చాలా దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి, తాగేందుకు కూడా నీళ్లు లేవు, కాబట్టి ప్రతి రైతు పంటకు బీమా చేయించుకోవాలి, ప్రీమియం రైతులు చెల్లించాలి, మిగిలినది కాల్సింటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భరిస్తాయి, తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోండి అని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏమైనా సరే ఉడతా భక్తిగా కొద్దిగా సాయం చేయగలుగుతుంది, కానీ అంతా చేయాలంటే ప్రభుత్వం వల్ల కాదు అని కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఈ సంవత్సరం ఎల్నీనో వచ్చింది అధ్యక్ష, వర్షాలు పూర్తిగా లేవు, తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి చేతులెత్తి దండం మొక్కి కోరుతున్నాను. రైతుకు మేలు చేయాలంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఎంతో కొంత ఉడతా భక్తిగా చేయగలను తప్ప మీరు చాలా తక్కువ డబ్బులు అధ్యక్ష. ఎల్నీనో ఉంది, ప్రతి రైతుకి మేలు జరగాలంటే ఇంతకంటే మనం చేయలేం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత పంటల బీమాని అమలు చేశారు. అంటే రైతులు ₹1 కూడా ప్రీమియం కట్టాల్సిన పని ఉండేది కాదు. ఆర్బీకే సిబ్బంది నేరుగా పంట పొలాల దగ్గరికి వెళ్లి అక్కడే ఫోటోలు తీసి మొత్తం ఈ ఇన్సూరెన్స్ ప్రక్రియను పూర్తి చేసేవాళ్ళు. పంట నష్టం జరిగినప్పుడు డైరెక్ట్ గా రైతుల ఖాతాల్లోనికి డబ్బులు పడేవి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగా చెప్పి మరి ఈ ఉచిత పంటల బీమా అవసరం లేదు, రైతులు ప్రీమియం కట్టుకోగలుగుతారు అని అసెంబ్లీ వేదికగా చెప్పి మరి ఉచిత పంటల బీమాని ఎత్తివేసింది. ఇప్పుడు హఠాత్తుగా విపరీతమైన కరువు పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కంగారు పడుతోంది. పంటల బీమా జరగకపోతే రైతులు కరువు నేపథ్యంలో ప్రభుత్వం వైపు చూస్తే ఏం చేయగలం అన్న ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం పదే రైతులు ప్రీమియం కట్టుకోండి అని విజ్ఞప్తి చేస్తోంది. కలెక్టర్ల మీద చంద్రబాబు నాయుడు గారు భారం వేశారు. ప్రతి పంటకు బీమా చేయించాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని కూడా చెప్పారు. తాగేందుకు కూడా నీళ్లు లేవు, ఇంత కరువు పరిస్థితి ఉన్నప్పుడు రైతులు కూడా ఆర్థికంగా దెబ్బతింటారు కదా. మరి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీసం ఈ ఏడాది అయినా సరే మొత్తం ఉచిత పంటల బీమా ఎందుకు అమలు చేయకూడదు? రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున మొత్తం ప్రీమియం ఎందుకు చెల్లించకూడదు? ఆ ఆలోచన చేయకుండా పదే విజ్ఞప్తులు చేస్తున్నారు. చాలా మంది రైతులకు తెలియదు అసలు ఒక ఇన్సూరెన్స్ ప్రక్రియ ఇలా చేసుకోవాలన్నది కూడా. ఎవరైతే బ్యాంకుల దగ్గర పంట రుణాలు తీసుకుంటున్నారో వాళ్ళకు మాత్రం బ్యాంకర్లే డైరెక్ట్ గా ఆ ప్రీమియం కట్ చేసుకొని మరి మిగిలిన డబ్బు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ వరకు సేఫ్ గా ఉంటారు. కానీ మిగిలిన రైతులు బ్యాంకుల దగ్గరకు వెళ్ళని రైతుల పరిస్థితి మాత్రం ఇప్పటికీ అగమ్య గోచరంగా ఉంది. కనీసం ఈ ఒక్క ఏడాదన్నా ఉచిత పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే రైతుల మీద కొద్దిగైనా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ ఉంది అనుకోవడానికి అవకాశం ఉంటుంది.